హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమెక్స్. అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం థియేటర్లో వచ్చే పెద్ద పెద్ద సినిమాల గురించి బాగానే మాట్లాడుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. మనం వాటిని మిస్ అయిపోతుంటాం. అలా ఈ మధ్య నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే తలైవర్ తంబి తలైమయిల్. పేరు కొంచెం తమిళ్లా ఉంది కదా, కానీ ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. నిజానికి ఈ సినిమా జనవరిలో సంక్రాంతి టైంలో తమిళ్లో రిలీజ్ అయ్యింది. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ సక్సెస్ చూసి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్లు దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో డబ్బు చేసి మన ముందుకు తెచ్చారు. మరి తమిళ్ వాళ్ళకి నచ్చిన ఈ సినిమా మనకి నచ్చుతుందా? ఈ వీకెండ్ ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో చూడొచ్చా, లేక బోర్ కొడుతుందా అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. నేను ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించిందో ఉన్నది ఉన్నట్టుగా మీతో పంచుకుంటాను. ముందుగా అసలు కథ ఏంటో సింపుల్గా చూద్దాం. ఇది ఒక చిన్న పల్లెటూరిలో జరిగే కథ. మన హీరో జీవ ఆ ఊర్లో ఒక లోకల్ లీడర్ లాంటివాడు. అంటే పెద్ద గొడవలు చేసే రౌడీ కాదు, అందరికీ మంచి చేస్తూ పంచాయతీలు చూసుకుంటూ ఉండే ఒక సామాన్య మనిషి. ఆ ఊర్లో ఇళవరసుగారి ఇంట్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి బాధ్యత అంతా మన హీరో జీవానే తీసుకుంటాడు. అంతా హ్యాపీగా ఉంది, పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి అనుకున్న టైంలో కరెక్ట్గా ఆ పక్కింట్లోనే ఒక చావు సంభవిస్తుంది. తంబి రామయ్యగారి ఇంట్లో ఒకరు చనిపోతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక పక్క పెళ్లిబాజా మోగాలి, ఇంకో పక్క చావుడప్పు మోగాలి. రెండిళ్లు పక్కపక్కనే. పెళ్లివాళ్లేమో మాకు ముహూర్తం దాటిపోతుంది, మేము ఆపలేమంటారు. చావు ఇంట్లోనేమో శవం పెట్టుకుని పక్కన పెళ్లి ఎలా చేస్తారు అని గొడవకి దిగుతారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇరుక్కున్న మన హీరో జీవ ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు? పెళ్లి జరిగిందా, అంత్యక్రియలు జరిగాయా అనేది మిగతా సినిమా. నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు బాగా నచ్చిన విషయమేంటంటే ఇది చాలా న్యాచురల్గా అనిపించింది. మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ సినిమాల్లోలాగా హీరో విలన్ని కొట్టడాలు, ఐటమ్ సాంగ్స్, భారీ డైలాగులు ఇందులో ఉండవు. చాలా సహజంగా మన పక్కింట్లో జరిగే గొడవని చూస్తున్నట్టు ఉంటుంది. డైరెక్టర్ నితీష్ ఇదివరకు మలయాళం సినిమాలు చేశారు, అందుకేనేమో ఆ మలయాళం సినిమా ఫ్లేవర్ ఇందులో గట్టిగా తగిలింది. క్యారెక్టర్లని చాలా నింపాదిగా పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్తారు. నటీనటుల గురించి చెప్పాలంటే జీవాగార్ని చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి పాత్రలో చూశాను. అసలాయన నటిస్తున్నట్టు అనిపించదు. ఆ ఊర్లో ఉండే ఒక మామూలు మనిషిలాగే బిహేవ్ చేశారు. సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడటం, అందర్నీ సముదాయించడం చాలా బాగా చేశారు. అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే ఇక్కడే ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు యాక్షన్ సినిమాలు, ఫాస్ట్గా సాగిపోయే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవాళ్లైతే మీకు ఈ సినిమా కొంచెం స్లోగా అనిపించొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. మరి ఫ్యామిలీతో చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు, 100% చూడొచ్చు. ఇందులో ఎలాంటి బూతులుగాని, వల్గారిటీగాని, రక్తం చిందే సీన్లుగాని అస్సల్లేవు. చిన్నపిల్లల్నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కలిసి హ్యాపీగా చూడగలిగే క్లీన్ సినిమా ఇది. ఈగోలు, పట్టింపులు పక్కన పెడితే మనుషులు ఎంత బాగా కలిసి ఉండొచ్చు అనే ఒక మంచి మెసేజ్ కూడా ఇందులో ఉంది. సినిమాలో కామెడీ కూడా బలవంతంగా ఇరికించినట్టు ఉండదు, ఆ సిచ్యువేషన్లో నుంచే పుడుతుంది. పెళ్లి ఇంట్లో వాళ్ల టెన్షన్, చావు ఇంట్లో వాళ్ల ఏడుపు, ఈ రెండిటి మధ్య నలిగిపోయే హీరోని చూస్తే మనకి తెలియకుండానే నవ్వు వస్తుంది. మ్యూజిక్ కూడా సీన్స్కి తగ్గట్టు చాలా బావుంది, ఎక్కడా డామినేట్ చేయలేదు. ఫైనల్గా నా అభిప్రాయం చెప్పాలంటే తలైవర్ తంబి తలైమయిల్ అనేది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇది ఒక టైంపాస్ సినిమానే. మీకు ఈ వీకెండ్లో పెద్దగా పనేమీ లేదు, ఇంట్లో రిలాక్స్ అవుతూ ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో దీన్ని ట్రై చెయ్యండి. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒక పల్లెటూరి కథని చూస్తున్నామనుకుని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అదే మీరు బాగా ఫాస్ట్గా ఉండే సినిమాలు కోరుకుంటే మాత్రం ఇది మీకు బోర్ కొట్టచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది ఫ్రెండ్స్. మరీ అద్భుతమని చెప్పను కానీ ఉన్నంతలో చాలా నిజాయితీగా తీసిన సినిమా. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. జీవా యాక్టింగ్ మీకు నచ్చిందా, లేదా స్లోగా అనిపించిందా? మీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి సినిమా రివ్యూతో కలుద్దాం. బాయ్.